హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చ యూట్యూబ్ ఛానల్. ఛాంపియన్ ట్రోఫీలో టీమిండియా విశ్వ విజేత నిలిచిన తర్వాత విజయం పైన వచ్చేసరికి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ అయితే కొంత ఇంట్రెస్టింగ్ కరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సరే, షోయబ్ అఖ్తర్ వచ్చేసరికి ఏమన్నాడు అనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఛాంపియన్ ట్రోఫీ 2025లో వచ్చేసరికి ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ వర్సెస్ భారత్ జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే సాగిందని చెప్పుకోవచ్చు. చివరికి న్యూజిలాండ్ పైన టీమిండియా 4 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం సాధించి మరోసారి అయితే ఛాంపియన్ ట్రోఫీ విశ్వ విజేతగా అయితే నిలవడం జరిగింది. ఓవరాల్గా ఛాంపియన్ ట్రోఫీలో చూసుకుని ఇప్పటికీ 3 సార్లు అయితే ఛాంపియన్ ట్రోఫీ అయితే గెలుచుకోవడం జరిగింది టీమిండియా అయితే ఈ ఛాంపియన్ ట్రోఫీలో వచ్చేసరికి టీమిండియా వరుస విజయాలతో అయితే ఛాంపియన్ ట్రోఫీ గెలుచుకోవడం విశేషమని కూడా చెప్పుకోవచ్చు. ఛాంపియన్ ట్రోఫీలో టీమిండియా విశ్వ విజేత నిలిచిన తర్వాత చాలామంది మాజీ క్రికెటర్లు అయితే కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అందులో భాగంగానే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ మాత్రమైతే కొన్ని ఇంట్రెస్టింగ్ కరంగా కామెంట్స్ మాత్రమైతే చేయడం జరిగింది. షోయబ్ అఖ్తర్ వచ్చేసరికి మ్యాచ్ ముగిసిన వెంటనే ఒక వీడియో రూపంలో అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. గత కొద్ది రోజుల నుంచి టీమిండియా మాత్రమైతే ఐసీసీ టోర్నమెంట్ అద్భుతమైన ప్రదర్శన అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఛాంపియన్ ట్రోఫీ 2025లో వచ్చేసరికి మంచి ప్రదర్శన చేసింది కాబట్టి విశ్వ విజేత అయితే నిలవడం జరిగింది. ఛాంపియన్ ట్రోఫీ డిజర్వ్ అని కూడా చెప్పడం జరిగింది టీమిండియా మాత్రమైతే. రీసెంట్గానే మన టీమిండియా వచ్చేసరికి ఇంకో ట్రోఫీ కూడా గెలవడం జరిగింది. T20 ప్రపంచ కప్ 2024లో కూడా టీమిండియా విశ్వ విజేత అయితే నిలవడం జరిగింది. అదే రీసెంట్ టైంలో టీమిండియా మాత్రమైతే అన్ని విభాగాల్లో మంచి సమిష్టి ప్రదర్శనతోనే రాణిస్తుంది కాబట్టి విశ్వ విజేత నిలిచిందని అయితే షోయబ్ అఖ్తర్ అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రమైతే అద్భుతమైన బ్యాటింగ్ అయితే చేయడం జరిగింది. ఒక కెప్టెన్ ఇన్నింగ్స్ ఎలా ఆడాలో ఆ విధంగా ఆడడం జరిగింది. టీమిండియా విజయంలో రోహిత్ శర్మ కీ రోల్ పోషించడానికి కూడా పొగడతల వర్షం అయితే కురిపించడం జరిగింది రోహిత్ శర్మ పైన. అదేవిధంగా ఛాంపియన్ ట్రోఫీ 2025లో టీమిండియా మాత్రమైతే ఒక్క ఓటమి లేకుండానే ఛాంపియన్ ట్రోఫీ విశ్వ విజేత అయితే నిలవడం జరిగింది. ఆసక్తికరమైన విషయం అని కూడా చెప్పడం జరిగింది. అందుకే టీమిండియా మాత్రమైతే ఛాంపియన్ ట్రోఫీ అర్హులని అయితే చెప్పడం జరిగింది. ఓవరాల్గా షోయబ్ అఖ్తర్ మాత్రమైతే ఒక వీడియో రూపంలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ప్రజెంట్ ఈ కామెంట్స్ మాత్రమైతే సోషల్ మీడియా చాలా వైరల్గా అయితే మారడం జరిగినాయి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.